మహానటి చాలా విజయవంతమైంది అని చెప్తే చంద్రుడు వెన్నెలిస్తాడు అని చెప్పినట్టేనండి. అవి తీరుతుందని ముందే తెలుసు. ఇవాళ మా మల్టీప్లెక్స్లో క్రౌడ్ చూస్తే అంతా ఫ్యామిలీ ఆడియన్స్ వస్తున్నారు, లేడీస్, యంగ్స్టర్స్. ఇట్స్ వెరీ అన్యూజువల్. ఐఎమ్ వెరీ హ్యాపీ. దిస్ ఇస్ వాట్ వి ఇండస్ట్రీ వాంట్స్. దిస్ ఇస్ వాట్ విల్ మేక్ ది ఇండస్ట్రీ గ్రో ఫర్దర్. అందరికీ సంతోషంగా ఉంటుంది. దర్శకుడికి మనం అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టాలి. అతను పెద్దగా మాట్లాడు, అతను చూస్తే అట్లా తీస్తాడని అనిపించదు, కానీ అతనిలో ఎంత దాగుందో, ఎంత తీయగలడో ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే బాహుబలి తీసిన మేరా అని మనం గుండె ఇలా విరుచుకుని ఇంకా అది రిలాక్స్ కాకముందే ఇంకొక డిఫరెంట్ జానర్లోంచి రే ఇది కూడా తెలుగు సినిమా చూసుకోలేదు ఆ ఛాతి ముందుకు రాకముందే ఇంకొక సినిమా. ఇట్ ఈస్ అవర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈస్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. వాట్ అన్ అమేజింగ్ టైం ఫర్ అవర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండి. సో మెనీ బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్, ఫ్యాంటాస్టిక్. ద నెక్స్ట్ జనరేషన్ హ్యాస్ అరైవ్డ్. స్వప్న దత్ గారు, ప్రియాంక దత్ గారు, దే ఆర్ హ్యాపెనింగ్. They are successful. Congratulations, Amma. God bless you kids. Great to see our next generation do so well. When I first heard that Savitri Garu's biopic is being made, I told myself, who's this guy? Who's this director? He must be either mad or a genius. Let's see what he is. And today we know what he is. I think he's a great storyteller. He's a fantastic storyteller. Anyhow, Dutt Garu is back and he's a force to reckon with these three kids supporting him, with these three kids next to him. Dutt Garu is a force to reckon with. విజేత అనే టీవీ షో ద్వారా నాకు స్వప్నకి అనుబంధం అండి. అందులో ఎవరు విజేత తెలియదు, కానీ ఈ సినిమా ద్వారా స్వప్న విజేత అయింది. హార్ట్ఫెల్ట్ కంగ్రాట్స్ స్వప్న. ఈ సినిమాలో అందరూ కూడా డివోటెడ్గా చేశారు. డివోషన్, ప్రతి ఆర్టిస్ట్లో డివోషన్ కనబడింది. అద్భుతంగా చేశారు. బయోపిక్ అంటే ముఖ్యంగా మేక్ బిలీవ్ ప్రాసెస్ అనేది ఉంటుందండి. అందులో నిజంగానే జరిగిందా అని చెప్పి అది ఎక్కడ మిస్ అవ్వకుండా అద్భుతంగా తీశారు డైరెక్టర్. ఇట్లాంటి సినిమాలు వచ్చిన ప్రతిసారి కూడా మహానటి కూడా అదే కోవకు చెందింది. ఈ మహానటి నేర్పిన పాఠాలు ఒక 6 నెలలు గుర్తుంటాయా, ఏడాది గుర్తుంటాయా ప్రొడ్యూసర్లకి, ఫిల్మ్ మేకర్స్ అనేది మనం చూడాలి. ఐ హోప్ పర్మనెంట్గా గుర్తుంటే బాగుందని ఉంది. బట్ మనం మర్చిపోతామండి. మళ్ళీ ఇంకో మహానటి వచ్చేవారు కూడా మళ్ళీ వెయిట్ చేయాలి. ఏమైనా అందరికీ కంగ్రాట్స్ అండి. ముఖ్యంగా ఎవడే సుబ్రహ్మణ్యం తీసిన ఈ నాగ్ అశ్విన్, ఎవడే నాగ్ అశ్విన్ అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కంగ్రాట్స్ నాగ్ అశ్విన్. థ్యాంక్ యూ. సావిత్రి గారి కథ చూడాలి అనుకోని తెలుగు వాడు ఎవడో ఉండడు ఈ ప్రపంచంలో. ప్రతి వాళ్ళు వచ్చి చూస్తారు అని నేను థియేటర్కి వెళ్ళినప్పుడు చూశానండి. 60-70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు అలా కుంటూ కొంతమంది భుజం మీద చేతులు వేసి ఇంకా ఎన్ని మెట్లు ఎక్కాలి అంటే వస్తున్నారండి థియేటర్లోకి. ఎప్పుడు చూసిన వాళ్ళం మనం థియేటర్లు? ఎప్పుడు చూడలేదు. ఎప్పుడే చూస్తున్నామమ్మా స్వప్న మీ సినిమా కోసం. సినిమా థియేటర్లో మర్చిపోయినటువంటి ప్రేక్షకులందరూ కూడా వాళ్ళ థియేటర్లో మీకు కనపడతారు మీరు వెళ్ళి చూసుకుంటే. ఆ దర్శకులను మెచ్చుకోవాల్సింది ఎక్కడంటే సావిత్రి బయోపిక్ అనొచ్చు, ఆకాశ వీధిలో అందాల జాబులు అనొచ్చు, ఏదైనా కట్టొచ్చు. కానీ మీరు సావిత్రి గారు అన్నారనుకోండి, మహానటి అంటారు మీరు. అది తీసుకొచ్చి టైటిల్గా పెట్టేశాడండి. అంటే మన నోటితో ఆవిడని తలుచుకుంటే ఏ పేరు వస్తుందో ఆ మహానటిని తీసుకొచ్చి టైటిల్గా పెట్టాడు. నేను అందుకే నేను పలుకుల్లో చెప్పా, ఎవడి సుబ్రహ్మణ్యం అన్నారు, సుబ్రహ్మణ్యం ఎవడో ఈ సినిమాలో చూపించుకున్నాడు అతను అని. ప్రతిఘటన చూడలేదా, శంకరాభరణం చూడలేదా, బాహుబలి చూడలేదా అనేవారు. మహానటి చూడలేదా అంటారు ఇప్పుడు. అంత గొప్ప సినిమా తీసినావమ్మా నువ్వు. నీకు ఆశీస్సులు నాన్న. నువ్వు మామూలు కాదు, గడ్డం మళ్ళీ పెంచిన ఇంకో రాజేంద్ర అలా కనపడ్డావు నాకు. అశ్విన్, మీరు సినిమా తీయలేదు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక బుక్ ఇచ్చారు మీరు. దట్ మచ్ ఐ కెన్ టెల్ యూ. అండ్ ఐ థింక్ మీరు సావిత్రి గారిని చూస్ చేసుకోలేదు, సావిత్రి గారు మిమ్మల్ని చూస్ చేసుకున్నారు అనుకుంటున్నాను. ఐ థింక్ షీ కేమ్ అండ్ విస్పర్డ్ యూ వెన్ యు వర్ ఇన్ స్లీప్ దట్ షీ ఆస్క్డ్ యూ టు డూ దిస్ ఫిల్మ్. And her soul was there throughout with you all. But this film is not at all possible. Savitri Garu is always eternal. You made her much more eternal, Ashwin. First half avangane oka rakamaina trance loki vellipoyanu. అలాంటిది సెకండ్ హాఫ్ అయిన తర్వాత ఆ రోజంతా యాక్చువల్గా డిస్టర్బ్ అయిపోయింది నేను.
అంటే అసలు వెళ్ళి ఏదైనా ఒక సీన్ రాసుకున్నాను, ఒక డైలాగ్ రాసుకున్నాను, ఈ ఫ్లవర్ ఎక్కడ నేను ఎంజాయ్ చేయలేనేమో అని చెప్పి ఈ మహానటి ఫ్లవర్ 1 day 2 days రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఈ 4 రోజుల్లో ఈ సినిమాని 3 times చూశాను. నిజంగా నాకు ఒక మంచి సినిమా చూశానన్న అనుభూతి చాలా రోజుల తర్వాత జరిగింది. ఇలాంటి సినిమాని నిజంగా ఒక డైరెక్టర్కి ఒక లెసన్ లాగా అందించిన నాగశ్విన్కి, అలాగే ఆ టీంకి అందరికీ నిజంగా పేరు పేరున చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గొప్పగా మాట్లాడడానికి డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాలి. గొప్ప సినిమాల గురించి మాట్లాడడానికి ప్రిపరేషన్ అక్కర్లేదు కదా, సినిమా చూస్తే చాలు. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్ ఫీలింగ్ గిల్టీ ఆఫ్ బీయింగ్ ఎ డైరెక్టర్. నో వర్డ్స్, ఓన్లీ టీయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ ఎ ట్రూ సినిమా. ఎందుకంటే రాజమౌళి గారు గొప్ప సినిమా తీశారు కాబట్టి ఆయనకి గెలిచి పడతారు. నేను ఇంకా గొప్ప సినిమా తెలియదు కాబట్టి నేను గెలిచిగానే తెలియాలి. ఆ ఏంటి షార్ట్ ఆర్టిస్ట్ లెవెల్ లేదు, జస్ట్ హ్యాండ్ షీల్డ్స్ ఉన్నాయి. వెనకాల నుంచి మిక్కి ఒక ఆర్ఆర్ వేశారు. మీరు నమ్మరు అశ్విన్, అది రెండోసారి ఆ హమ్మింగ్ రాగానే ఆ కళ్ళ మీద నీళ్ళు స్టార్ట్ అయ్యాయి. అప్పటికి ఇంకా సావిత్రి కథ మనం స్టార్ట్ చేయలేదు, సావిత్రి ఒక పాపస్ ఎండింగ్ మనం చూడలేదు. కన్నీళ్ళు ఎందుకు వచ్చాయి నాకు అర్థం కాదు. తర్వాత నేను రియలైజింగ్ ఏంటంటే ఎక్సలెన్స్ ఆఫ్ వర్క్, ఎక్సలెన్స్ ఆఫ్ స్కిల్ చూసినప్పుడు వచ్చే ఆనంద బాష్పాలు. ఒక ఘంటసాల పాట విన్నప్పుడు, ఒక ఇళయరాజా ట్యూన్ విన్నప్పుడు, ఒక కిషోర్ కుమార్ సాంగ్ విన్నప్పుడు నాకు అలా కన్నీళ్ళు వస్తాయి. ఆ షాట్కి అలా కన్నీళ్ళు రావడం స్టార్ట్ అయింది, జస్ట్ ఆ హ్యాండ్ వేయింగ్ షాట్కి. అక్కడి నుంచి 2 గంటలు సినిమా ఏడుస్తూ చూస్తున్నా. ఇలాంటి సినిమాలు తీయాలంటే ప్రాణం పెట్టాలంటే, ప్రాణం పెట్టి తీరాలి. మీరు ఆ ప్రాణం పెట్టారు కాబట్టే మళ్ళీ సావిత్రి గారు ఆ సినిమాలో ప్రాణం పోసుకున్నారని నా ఫీలింగ్. అదంతా మీ ప్రాణమే. యూ ఎంజాయ్ వెన్ యువర్ వర్క్ ఇస్ అక్నాలెడ్జ్డ్, వెన్ అంటే ఇండస్ట్రీలో పీపుల్, ఐ రెస్పెక్టెడ్ పీపుల్స్ ఫిల్మ్స్, ఐ సా యాక్టర్స్, ఐ సా అందరూ వచ్చి సూపర్ జాబ్ మ్యాన్, గుడ్ జాబ్ మ్యాన్, కంగ్రాచులేషన్ చెప్తే హ్యూజ్ కిక్ వస్తాయి. కానీ ఈ సినిమాలో నాకు కంగ్రాచులేషన్ చెప్తే నాకు కొంచెం ఎంబారసింగ్ ఉంది. అంటే ఐ ఫీల్ లైక్ డూ నేనేం చేయలేదు, నాకు చెప్పకండి కంగ్రాచులేషన్స్, నేను వెళ్ళి నాగేకి కీర్తికి చెప్తా. సో ఐ ఫీల్ awkward about taking this congratulations, but great job man Nagi. After watching the film, going home, while I still have a lot of love, affection and sympathy for Savitri Garu, and I felt so bad and cried. Saying a story through third person actually brought a lot of credibility to the storytelling, and I don't know how you got it, where you got it, including that small letter. Great addition. Thank you. నేను అశ్విన్ గారికి ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు ఐ సెడ్ ఐ డోంట్ వాంట్ టు సే కంగ్రాచులేషన్స్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, ఇలాంటి పిచ్చి పదాలు నేను వాడాలనుకోవట్లేదు. అశ్విన్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం అండ్ మేకింగ్ us all so proud అని I told him. Thank you Ashwin, I'm saying that again. I'm feeling restless. నేను పడుకోలేదు. I'm not kidding. నా లైఫ్లో జెట్ లాగ్ లేకుండా ఫస్ట్ టైం నేను జెట్ లాగ్ పిల్లి వేసుకుని పడుకున్నా at 1:30. నాకు రెస్ట్లెస్నెస్ వచ్చేస్తే I got up at 5:30. నాకు మెలకు వచ్చేసింది, నేను పడుకోలేకపోతున్నాను. సో ఐ డోంట్ థింక్ ఐ కెన్ ఎక్స్ప్రెస్ మోర్ దెన్ దాట్. అంత బాగా నచ్చింది నాకు సినిమా. నాకు విజయ్ గారు ఒక మంచి మాట చెప్పారు, బన్సు ఒక మంచి స్క్రిప్ట్ ఉంటే దానికి ఐస్కాంతం లాగా అన్ని మంచి విషయాలు వచ్చి అంటుకుంటే బన్స్, దాని కెమెరా బాగుంటుంది, దానికి యాక్టర్స్ బాగా వస్తారు, ఇట్స్ పవర్ఫుల్ స్క్రిప్ట్ అని నాకు ఫస్ట్ నేర్పించారు. మహానటి చూసాక నాకు అది వచ్చింది. ఎవ్రీబడి ఫెల్ ఫర్ ద స్క్రిప్ట్, ఎవ్రీబడి ఫెల్ ఫర్ యువర్ ఐడియా. ఈ సినిమా మీరు తప్పడానికి ఎవరు తీసినా ఈ సినిమా ఇలా ఉండదు. బికాస్ క్యాల్కులేషన్స్ అట్రాక్ట్ క్యాల్కులేషన్స్, madness attracts madness, genuinity attracts genuinity. ఈ సినిమా మీరు చాలా జెన్యూన్ గా చూశారు. నేను అంటాను సార్, లెక్క పెట్టి తీస్తే లెక్కే వస్తుంది, లెక్క పెట్టకుండా తీస్తే లెక్క లేనంత వస్తుంది. మన లెక్క పెట్టలేదు, మనం చెప్పలే ఏమో వస్తుందో. సో ఐ సీన్ దట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఆఫ్ బాహుబలి ఇన్ మై లైఫ్. వెరీ ఫ్యూ ఫిల్మ్స్ ఐ గెట్ రియలీ మూవ్డ్. టు బి వెరీ ఆనెస్ట్, ఐ వాస్ వెరీ మూవ్డ్ బై బాహుబలి 1, బాహుబలి 2, Manam, Arjun Reddy, and I'll say the 5th film is Mahanati in recent times. Cinema is not a number. Cinema is an experience. It's timeless. This cinema will be timeless. Please don't disrespect this quality of film with a number. This film is priceless. ఒక రూల్ తెలిసిన సినిమా ఉంటుంది, ఒక ఫార్మాట్ సినిమా ఉంటుంది. ఆయన ఫార్మాట్ మీద హైలీ అండర్స్టాండ్ ఉన్న వ్యక్తి టు అన్డూ హిమ్సెల్ఫ్ అండ్ డూ దిస్ ఫిలిం యాజ్ అ ప్రొడ్యూసర్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్. సో థ్యాంక్ యూ ఫర్ దాట్ అశ్వత్ గారు. నేను సినిమా చూసి ఆయన ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్, చాలా బాగా తీశారు అది అని చెప్తూ ఉంటే ఐ గివ్ హిమ్ లాట్ ఆఫ్ కాంప్లిమెంట్స్. చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చిన తర్వాత ఏంటి మీరు ఏం అనట్లేదంటే, కాదు నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నారు. ఏమంటే కాదు
నాకు ఈ సినిమాలో అన్నిటికంటే బిగ్గెస్ట్ క్రెడిట్ ఏంటంటే, నేను సావిత్రి గారి గురించి సినిమా తీస్తాను, ఆయన ఎక్కడ తగ్గించుకుంటే సినిమా తీయగలిగాను కదా, అది నాకు అన్నిటికంటే నచ్చిన విషయం అన్నాడు. సో అంత సంస్కారమైన నాగేశ్వరి గుడ్ ఈవినింగ్ అండి. అరవింద్ గారు ఫోన్ చేసి ఇలాగా మహానటి బాగా సక్సెస్ అయింది కదా, దత్ గారికి నా ఫ్రెండ్ కాబట్టి ఒక పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను, దాంతోపాటు ఆ యూనిట్ వాళ్ళని అందరినీ కూడా పిలుస్తున్నాను అనగానే నాకు చాలా కోపం వచ్చిందండి. అంటే సినిమా చేసింది పిల్లలండి, దత్ గారి పిల్లలు, చిన్న పిల్లలు మొత్తం యూనిట్ అందరూ కలిపి చేస్తే, కష్టపడి చేస్తే, మీరు మీ ఫ్రెండ్కి మొత్తం క్రెడిట్ అంతా ఇచ్చేసి క్రెడిట్ అంతా వీళ్ళ దగ్గర నుంచి లాగేసి చేయడం ఏం బాగాలేదండి. నేను డెఫినెట్గా వస్తాను, బట్ దత్ గారిని డెఫినెట్గా కంగ్రాచులేట్ చేస్తానండి. అంత టాలెంట్ ఉన్న పిల్లలు కన్నందుకు దత్ గారిని డెఫినెట్గా కంగ్రాచులేషన్స్. బట్ ద హోల్ క్రెడిట్ గోస్ టు ద యంగ్ టీమ్. సినిమా ఇండస్ట్రీలో రకరకాల హిట్స్ వస్తూ ఉంటాయి, బట్ వెరీ ఫ్యూ టైమ్స్ వి గెట్ సక్సెసెస్ which actually take the lifts the industry 2-3 notches higher. Last year Arjun Reddy gani, ee samvatsram Mahanati gani, I think they belong to that genre. I am very very happy, Ashwin, that you made this attempt. Chala frank ga cheppalante cinema release avutunna 4-5 days mundu varaku kuda ee cinema మీద నాకు పెద్ద అభిప్రాయం కానీ నమ్మకం కానీ లేదు నిజంగా. ఆ 4-5 days ముందు కూడా నా అంతకు నాకు ఏం రాలేదు. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సినిమా టికెట్లు బుక్ చేశారా, వెళ్తున్నావా లేదా, ఎంతమంది ఎప్పుడు వెళ్తున్నావా అని అందరిలో ఉన్న యాంటిసిపేషన్ చూసి నాకు కొంత ఏంటి ఇదేంటి బాగుంటుందా సినిమా అన్న చిన్న ఇది కలిగింది తప్పితే నా అంతకు నాకు లేదు. బట్ సినిమా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్, కీర్తి సురేష్ సావిత్రి గారి లాగా ఉండటం అనేది ఒక చిన్న ఆస్పెక్ట్ అంతే. She fantastically resembles Savitri garu, that's a small aspect, but as a cinema నువ్వు రాసిన స్క్రిప్ట్ కానీ, నువ్వు చేసిన విధానం కానీ, నీ యాక్టర్స్తో చేయించుకున్న విధానం కానీ సుప్రీంలీ ఫెంటాస్టిక్ జాబ్. నాకు అంటే ప్రతి సీన్ గురించి నీతో మాట్లాడాలని ఉంది, మైక్ లేకుండా మన పక్కన కూర్చొని మాట్లాడుకుందాం. సో మెనీ థింగ్స్ అంటే జనరల్ గా ఉన్న పర్సెప్షన్ జెన్నీ గణేషన్ ఇస్ అ విలన్, సావిత్రి గారు ఈజ్ అ విక్టిమ్. దట్ ఈస్ ద జనరల్ పర్సెప్షన్ దట్ వీ హ్యాడ్. అలా తీస్తేనే సినిమాటిక్ గా, హిస్టరీ ఎలా ఉన్నా సినిమాటిక్ గా నప్పేది ఒక విలన్ ఉండాలి, ఒక హీరో ఉండాలి. సో జెన్నీ గణేషన్ ని విలన్ గా చూపించడం అనేది చాలా ఈజీ స్క్రిప్టింగ్ వే. బట్ చూపించకుండా, జెన్నీ గణేషన్ విలన్ గా చూపించకుండా, న్యాచురల్ గా పర్ఫెక్ట్ గా ఏం జరిగిందో అలా చూస్తూ స్టిల్ making a viable cinema, still making a story out of it is, I think, the biggest highlight of the film. And each and every scene, ఒక పెళ్ళైన వాడిని సావిత్రి గారు లాంటి అమ్మాయి ఎలా పెళ్లి చేసుకుంది, హౌ కెన్ యూ కన్విన్సింగ్లీ సే దాట్ అన్నది నాకైతే నా బ్రెయిన్కి అసలు ఇంత కూడా తట్టలేదు. బట్ ద వే యూ పుట్ ఇట్, ఆ టైంలో దేవదాస్ సినిమా జరగడం కానీ, దేవదాస్ పార్వతీల స్టోరీని వీళ్ళతో అన్వయించి చెప్పించడం కానీ, కన్విన్సింగ్ గా చెప్పడం కానీ, ఇట్స్ ద బెస్ట్ రైటింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. సో మెనీ థింగ్స్, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న విధానం, అండ్ సావిత్రి గారికి జెమినీ గణేషన్ మందు అలవాటు చేసాడు అన్నది అందరికీ తెలిసింది. బట్ హౌ కెన్ యూ డూ దాట్, హౌ కెన్ యూ షో దాట్ అన్నది, బాధలు పంచుకుంటూ తగ్గుతాయి అన్నది పంచుకొని అంటాం is mind-blowing, is fantastic thought. And even small gestures like, okay, it is like his ego saying out, sare da punchko ani cheppi, and when she takes it, tanu ela act cheyali, ela perform cheyali. Dulquer Salmaan is excelled in those small things. Aa tarvata ela act cheyali anadi direct ga nakaithe nenu actor ki cheppalenu, nenu avoid chesesi only avide mee pettunde on camera. Tanu act chesina vidhanam is fantastic. And just the philosophy of Jemmy Ganeshan to say that నేను నెసెసిటీతో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, నాకు ఇంకొకరితో అఫైర్స్ ఉండటం అనేది నా వీక్నెస్, బట్ నా ప్రాణం మాత్రం నీదే, నిన్నే ప్రేమిస్తున్నాను అనేది, హౌ కెన్ ఎనీవన్ ఈవెన్ థింక్ ఆఫ్ ఇట్ అండ్ సెల్ ఇట్? హీ సోల్డ్ దట్ ఐడియా. I empathize with Jemmy Ganeshan in that part. It is fantastic writing, fantastic acting, fantastic direction.
I can go on and on, Janal Boru Gardemo, but one last thing I want to say is one of the highlight scenes in the film, the showdown when Savitri Garu finds out he's cheating. A big, lengthy shot, fantastic performance by all three. And one thing that really stood out for me, one small detail, anta avidu chesi aayinu kotti ammayinu kotti tannu kottukoni arichi anta ellipoyin tarvata Jemmy Ganesh enakala velta Pushpavallini he touches her, you know, elli champa meeda cheyi petti veltadu. How did that thought come to you? Is it your thought? Is it Dulquer Salman's thought? And I think only people who have experience with two women can get that thought. So is it you or Dulquer's? Okay, just joking. No. Etvanti godalu pettalanu just joke ante. Thank you for giving such a great film, Ashwin. I don't know what to call you, Nag Ashwin. Fantastic film. Really enjoyed the film and enjoyed the film. Past tense kada. I'm really enjoying the film. Still, the characters are still with me and still thinking about that characters. Chala rare ga appudu naku డైరెక్టర్స్ మీద జెలసీ వస్తూ ఉంటుంది. ఇలాంటి థాట్ నాకు రాలేదే, ఇలా నేను చేయగలనా లేదా అని చెప్పి వెరీ ఫ్యూ టైమ్స్ ఐ గెట్ దట్. దిస్ ఈస్ వన్ ఆఫ్ దోస్ టైమ్స్ ఐఎమ్ రియల్లీ జెలస్ ఆఫ్ యూ ఫర్ టేకింగ్ అన్ ఇంపాసిబుల్ సబ్జెక్ట్ అండ్ మేకింగ్ ఎ ఫెంటాస్టిక్ హిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అవునండి, అంటే ఒక టవల్ వేసుకుని వాటర్ బాటిల్ వేసుకుని మ్యాచ్ బయట నుంచే ఉంటారు. దట్ ఈస్ మీ ఫర్ దిస్ మహానటి టీమ్, దిస్ అమేజింగ్ టీమ్. మాట్లాడుకుంటే ఆల్రెడీ హ్యావ్ టీయర్స్ ఇన్ మై ఐస్. Last 2 years, I've seen this team fight. I've seen these girls fight. It's amazing what you've done. Swapna ko chinna kada cheppanu. Swapna nuvvu Nagu Priyanka వెళ్తుంటారు. ఒక కొండ కనబడుతుంది. పక్క నుంచి అందరూ అలా రోడ్డు పక్కన వెళ్ళిపోతూ ఉంటారు. అదే రూట్. నాగు అక్కడ నుంచి చూస్తాడు. అందరూ అటెంప్ట్ వెళ్తున్నారు, ఈ కొండ వచ్చి కదా అంటారు. వీళ్ళిద్దరికి చూసి సరే ఎక్కేద్దాం అంటారు. సో దట్ ఈస్ లిటరల్లీ 3 of them. You climbed your first mountain and now you climbed Everest. ఇంకేం ఎక్కడండి. సో రాజమౌళి గారు ఇందాక చిన్న మాట అన్నారు, దత్ గారు హైజాక్ చేస్తున్నారని. అక్కడ చిన్న కరెక్షన్ సార్. చేసినంత వీలైనా ఈ సినిమా మీద చాలా ఎక్కువ నమ్మకం పెట్టుకుని దత్ గారు సార్ నేను చూశాను. అంటే ఎక్కడికక్కడ స్వప్న సినిమా అయిపోయిన తర్వాత బిజినెస్ చేసేద్దాం అంటే దత్ గారు ఏం అమర్థం చేద్దాం అని కూర్చున్నారు. సార్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ కాన్ఫిడెన్స్. మీ కాన్ఫిడెన్సే వీళ్ళని ఎత్తింది ఈరోజు. అండ్ నాగి, I don't know what to say, man, to you. I don't have words. My reaction after seeing the movie, I came straight and I didn't even want to hug him. I straight dived at his feet and Nagi being Nagi jumped. And I just want to say, Swapna, Priyanka, Nagi, వాళ్ళు ద వే దట్ బిల్ ఇన్ ద ఇండస్ట్రీ, ఎంతమంది యాక్టర్స్ చిన్న పాత్రలు పోషించారని మీకు తెలుసండి. ఇట్స్ వెరీ హార్డ్ టు గెట్ ఈవెన్ వన్ యాక్టర్ టు డూ అ ఫిల్మ్, ఐ నో దట్. సో ఇంతమంది వచ్చి అసలు క్వశ్చన్ లేకుండా ఎంత ప్రేమతోటి దే జస్ట్ వెంట్ అండ్ డిడ్ దిస్, వాట్ ఎవర్ వన్ డైలాగ్, వన్ షాట్, 2 shots, దే జస్ట్ వెంట్ అండ్ డిడ్ ఇట్. Total tribute to Nagi, Swapna, Priyanka, the way these guys have done. And now Savitri Garu will live on for another 50 years. So thank you for bringing back respect to Telugu cinema. We needed it right now, God knows that. So thank you. Malli na andam konచెం తడెత్తుకునే లాగుంది. So here's to Vijay 2.0. నా ప్రియమిత్రుడు అల్లు అరవింద్ గారు, నా హీరో, ఆయన తనయుడు మా అల్లు అర్జున్, వారితో పాటు ఎంతోమంది గొప్ప దర్శకులు, నిర్మాతలు, ప్రియమిత్రులు, మా రాజమౌళి గారు లాగా అందరూ వచ్చి మమ్మల్ని ఆస్వాదించడం అంటే ఇది చాలా అదృష్టం. 1-2 సినిమాలు బాణం, ఓం శాంతి ఈ అయిపోయిన తర్వాత స్వప్న అండ్ ప్రియాంక వచ్చి చాలా మంచి కథ విన్నాం. ఫీల్ ఓరియంటెడ్ ఫ్రెండ్షిప్, హిమాలయాస్లో తీయాలి, ఒకసారి కథ ఇందుగా అమ్మ 2-3 అవగొట్టారు. ఇప్పటికి మళ్ళా 3 అంటే ఇప్పుడు కొద్దిగా కష్టం అవుతుందో తర్వాత చూద్దామే అన్న.
సరే మొగాలు ముడుచుకుని వెళ్ళిపోయారు. రాజేంద్రరావు గారు, నేను, అరవింద్ గారు, మేము ముగ్గురం చాలా ప్రాణమిత్రులు. మా ముగ్గురికి ప్రాణం అంటే ప్రాణానికి ప్రాణం మా చిరంజీవి గారు. నెక్స్ట్ డే కట్ చేస్తే పొద్దున్నే మా బావ రాజేంద్రరావు ఫోన్ చేశారు. ఆయన ముందే ఆయనకి వినిపించారు వీళ్ళు ఈ కథని. ఇస్తే ఆయన బాగా అతను చెప్పాడు కదా, నాగ్ అశ్విన్ నువ్వు అది తీస్తే బాగుంటుంది, నువ్వు వాళ్ళని అబ్జెక్ట్ చేయమాక, అది మనం తీయాలి నువ్వు అని చెప్పేయాలి. సో అలా ట్రావెల్ మొదలైంది. ఆ సినిమా తీసిన తర్వాత వాళ్ళు ఏదో మ్యూజిక్ గురించో ఇళయరాజా గారి సాంగ్స్ గురించో ఎప్పుడైనా అడిగితే వెళ్ళి ఏం కావాలో చెప్పేవాడిని. తర్వాత తప్ప వాళ్ళు ఏం చేస్తున్నారు హిమాలయాస్లో షూటింగ్ చేస్తున్నప్పుడు మాత్రం నా ఫ్రెండ్స్ ఢిల్లీ నుంచి వాళ్ళు చెప్పించి వాళ్ళకి ఏం కావాలో ఏర్పాటు చేశాను. తర్వాత కాపీ చూశాను నేను ఫస్ట్. ఐ డోంట్ వాంట్ టు సీ ఎనీథింగ్. కాపీ కూడా నేను ఆడియన్స్లో కలిసి చూస్తాను, సెంటిమెంట్గా నాకు ఎందుకు అప్పుడే చూస్తాను. చూసిన తర్వాత మాత్రం మతిపోయింది నాకు, స్పెల్ బౌండ్ లాగా. అమ్మ మీరు ఈ సినిమా తీశారు కానీ నేనైతే ఇంకొక 20 సంవత్సరాల తర్వాత కూడా తీయలేను అని చెప్పాను. అంత బాగా నచ్చింది నాకు ఆ సినిమా. ఇక అది అయిపోయింది. ఆ తర్వాత ఈ ప్రయాణంలో నాగి మా ఇంటి అల్లుడు అవటం, ఏ సినిమా తీస్తారని వాళ్ళు అంతకుముందు డిస్కస్ చేస్తున్నప్పుడు సావిత్రి గారితో ఒక కథ ఉంది, టైం మిషన్ మీద కథ ఉంది, ఇంకేదో ఉంది. సరే నా అలవాటు ప్రకారం ఏదో బాగా తీసాడు, బయటపడిపోయాం కదా, ఇంటి అల్లుడు కూడా వాళ్ళు నువ్వు అవన్నీ పక్కన పెట్టి ఏ హీరో కథ చెప్తావు చెప్పు, బంధువులు చెప్తావా, జర్నలు చెప్తావా, తారక్ చెప్తావా, ఎవరు చెప్తావని అడిగాను. అడిగితే నేను బయోపిక్ లాగా సావిత్రి గారి మీద బయోపిక్ తీద్దాం అనుకుంటున్నాను. నాకు తెలిసి అతను సావిత్రి గారన్నా, ఎస్సి రంగారావు గారన్నా, విజయ ప్రొడక్షన్స్ సినిమాలన్నా అతనికి చాలా ఇష్టం. ఇదేలా జరుగుతుండగా ఒకరోజు నా వైఫ్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి అక్కడ ఈ సావిత్రి గారి బయోపిక్ సంబంధించిన పుస్తకం ఏదో ఆవిడ ఇస్తే తీసుకొచ్చి చదివేసి నా కళ్ళెదురుగానే నాగిని పిలిచి, నాగి నువ్వు ఏ సినిమాలు చేయదు, మామయ్య గారు ఎవరు చెప్పినా నువ్వు సావిత్రి గారి బయోపిక్కే తీయాలి అని. ఆ విధంగా ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళింది. కొద్ది రోజుల తర్వాత వాళ్ళు ఆ హీరోయిన్ ఈ హీరోయిన్ అనుకుంటుంటే నేను ఎంతసేపు రామారావు ఎలా ఉంటారు ఈ సినిమాలో, నాగేశ్ గారికి ఏముంటుంది, ఇది నాకు తెలియని ఒక ఆనందం ఏంటంటే ఈ ఎట్లా తీస్తాడో ఏం తీస్తాడో. ఐ వాంట్ టు సీ ద గ్రేట్ లెసన్స్. నేను మద్రాసు ఎవరి మీద అయితే ఇష్టపడి వెళ్ళాను, రామారావు నాగేశ్వర గారు, కేవీ రెడ్డి గారు, నాగిరెడ్డి గారు, చక్రపాణి, ఇలాంటి వాళ్ళందరినీ నేను చూసే అవకాశం కలుగుతుంది. ఆ ఫీల్ ఉంటుందేమో అని ఇవన్నీ అడుగుతుంటే ఎవరో 4-5 పేర్లు, హీరోయిన్ పేర్లు వచ్చిన తర్వాత ఒకరోజు సడన్గా నాగి, కీర్తి, సురేష్ ఫోటోగ్రాఫ్స్తో ఈవిడితో అయితే బాగుంటుంది అనుకుంటున్నాం, వీఆర్ గోయింగ్ టు ట్రై దిస్. ఐ వాజ్ ఇన్ షాక్. ఆవిడ అనుకోకుండా ముందు పాపం ఏదో ఇబ్బంది పడింది, బట్ తను ఒప్పుకుంది. ఆ తర్వాత జమినీ గణేషన్ గారు. జమినీ గణేషన్ గారు అంటే వీళ్ళని చాలామంది చాలా రకాల అభిప్రాయాలు ఉంటాయి. సోదరుడు రాజమౌళి గారు చెప్పినట్టుగా వాళ్ళు దుల్కర్ సల్మాన్, నేను దుల్కర్ సల్మాన్ 2 సినిమాలు చూశాను. మేము దుల్కర్ అనుకున్నాం, దుల్కర్ని వెళ్ళి కన్విన్స్ చేస్తున్నాం, కన్విన్స్ అయ్యాడు ఆల్మోస్ట్ చేస్తున్నారని చెప్తే అప్పుడు నేను సడన్గా అనుకున్నాను, ఇది వీళ్ళు ఎవరో చేసే ప్రయత్నం కాదు, కానే కాదు. ఆ సోల్ పైన సావిత్రి గారే ఒక్కొక్క క్యారెక్టర్ని డిసైడ్ చేస్తున్నారు. వీళ్ళందరూ నిమిత్త మాత్రలే. ఆవిడ ఆత్మ కిందకు వచ్చి వీళ్ళని సెలెక్ట్ చేసుకుంది నిర్మాతలుగా, దర్శకుడిగా ఆవిడే చేయించుకుంటుంది అని అనుకున్నాను. ఇందాక రాజమౌళి గారు అంత మాత్రం ఒక్కటి మాత్రం కరెక్ట్. నేను పూర్తి నిజం మీకు చెబితే మీరు నవ్వుతారు. నేను అలాగే 1-2 సార్లు మాత్రం
నాకు ఇష్టమైన వాహిని స్టూడియో సెట్ చేస్తున్నా మోహన్ బాబు గారు దుర్యోధనుడు అది ఘటోద్యోజుడు రాష్ట్ర వేస్తున్నా వీళ్ళందరినీ, అలాగే సోదరు రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రకాష్ రాజ్, చక్రపాణి గారు అంటే మాకు అరవింద్ గారు మా అందరికీ ఆయన ఒక పెద్ద ఆరాధ్య దైవంలాగా ఉండేవారు. నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు, వాళ్ళు ఎవరు వేస్తారో చూడటానికి ఎంతో ఉండాలని ఐ సెంటిమెంటల్లీ మోర్ అటాచ్డ్ టు ద ఫిలిం. అబ్బా ఆ రోజు మళ్ళా నేను వాహినిలోకి ఇచ్చేసానే, మళ్ళా మన రామారావు గారిని, నాగేశ్వర గారిని, ఎస్వి రంగారావు గారిని, సావిత్రి గారిని ఎంతమందిని తలుచుకుంటున్నామే, ఆ మహాతల్లి ఎంత ఫీల్ ఇస్తుంది అని అనుకున్నాను తప్ప నేను సినిమా చూడలేదు. అందరిలాగానే విజయవాడ వెళ్ళి చూద్దామని, కాపీ ఆడియన్స్లో చూద్దామని అనుకున్నాను, అందుకే వెళ్ళాను. ఆయన చెప్పినట్టుగా నేనేమి నా కాంట్రిబ్యూషన్ ఏమీ లేదు, అదంతా వాళ్ళ క్రెడిటే. ఇప్పటికీ ఒక నిజం ఏంటంటే నేను ఇంకా ఈ సినిమాలో క్లైమాక్స్ రీల్స్ చూడలేదు. రాజమౌళి గారు చెప్పింది కరెక్టే, ఆ క్రెడిట్ ఆయనకి ఏం అవసరం లేదు, వాళ్ళకి ఆయనకే ఉండదని. జస్ట్ ఎగ్జాక్ట్లీ. సరే, విజయ్ చాముండేశ్వర్ గారు అమ్మవారి దర్శనం చేసుకుని మనం విజయవాడలో సినిమా చూస్తే బాగుంటుంది అంటే నేను విజయవాడ వెళ్ళి ఆవిడతో కలిసి సినిమా చూస్తున్నా. అప్పటికే చాలాసార్లు కళ్ళ మీద నీళ్లు చూసుకునే పరిస్థితి వచ్చింది. ఆవిడ మూడోసారి చూస్తున్నారు, ఆవిడ ఇంకా బోర్ని ఏడుస్తానన్నారు. బయట ప్రెస్ మీట్ ఉంది, నేను ఒక స్టేజ్ వరకు సినిమా చూసి బయట ప్రెస్ వాళ్ళు ఉన్నారు, ఆఖరి ప్రెస్ మీట్లో మాట్లాడి ఆఖరి సమంత గారు ఎక్స్ట్రాడినరీ రీల్ అంటది, అది కూడా చూస్తే నేను ఏడిచి బయటికి వెళ్ళి వాళ్ళ ముందు కళ్ళు చూసుకుంటే ఏ వ్యాక్ చేస్తారు ఆల్రెడీ చూసే వెళ్తారు కదా వాళ్ళు అనుకుంటారు, అంతే చూడకూడదని నేను లాస్ట్ 2 రీల్స్ ఈ రోజు చూడటం కుదరలేదు. రియల్లీ రైట్ రాజమౌళి గారు. సో గ్రేట్ ఈవినింగ్, ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరవింద్ గారు అండ్ బన్నీ, ఇట్స్ అమేజింగ్. అంటే మామూలుగా సినిమా బాగుంటే ఫోన్ చేస్తారు, మేబీ ఆఫీస్కి బొకే పంపిస్తారు, బట్ దిస్ ఇస్ సంథింగ్ ఎల్స్. దిస్ ఇస్ లైక్ టు సీ ద హోల్ ఇండస్ట్రీ, ఆల్ మై కొలీగ్స్, ఆల్ మై co-workers, contemporaries, అందరూ here to appreciate the film. అంటే I started as assistant director almost 9 years, almost 8-9 years back. సో అందరికీ ఇలా ఉండాలనిపిస్తుంది, సినిమా తీస్తే అందరూ మెచ్చుకోవాలి, ఇట్ షుడ్ బి అ బిగ్ హిట్, ఎవ్రీబడి షుడ్ పొగడాలి, డెఫినెట్లీ ఉంటుంది. బట్ అందరు మాటలు వినిన తర్వాత ఇట్ ఫీల్స్ లైక్ అంటే ఇది మనం చేసింది కాదు, ఇది కొంచెం ఎక్కువ అవుతుంది బేసిక్లీ. కొంచెం ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ బియాండ్. ఐ ఫీల్ we're standing, అంటే మీ స్వప్న, ప్రియాంక, I think we're standing on the shoulders of giants because మేము సినిమా హిస్టరీ టచ్ చేసాము. వీ టచ్ ద ఫౌండేషన్స్ ఆఫ్ సినిమా హిస్టరీ, వెదర్ ఇట్స్ కేవీ రెడ్డి గారు, వెదర్ ఇట్స్ ఎల్వి ప్రసాద్ గారు, వెదర్ ఇట్స్ సావిత్రి గారు, ఎన్టీఆర్ గారు, ఎవ్రీబడి. వి నిజాయితీగా, ఆనెస్ట్గా వి టచ్ దెమ్, వి టచ్ ద హిస్టరీ. సో వాళ్ళ షోల్డర్స్ మీద నిలబడుతున్నాం కాబట్టి దిస్ ఇస్ హౌ ద ఇండస్ట్రీ ఇస్ రెస్పాండింగ్, దిస్ ఇస్ హౌ ద ఆడియన్స్ ఆర్ రెస్పాండింగ్, బికాస్ దే ఆర్ లెజెండ్స్. we are నిమిత్తం మాత్రం, బేసిక్లీ దట్స్ ఇట్. అండ్ సినిమా తీసే టైంలో, ఈవెన్ బిఫోర్ లైక్ వీ స్టార్టెడ్ స్క్రిప్టింగ్, కాస్టింగ్, ఆ టైంలో ఐ ఆల్వేస్ వాంటెడ్ దిస్. ఐ యూస్ టు టెల్ అంటే వి నీడెడ్ డిఫరెంట్ యాక్టర్స్, వేరే వేరే రోల్స్, చాలా రోల్స్ ఉన్నాయి, కాస్ట్ చేయాలి, ఇట్ విల్ బి మల్టీ స్టార్ వదిలేస్తే ఐ సెడ్ లైక్ ఐ వాంట్ టు గెట్ యాజ్ మెనీ పీపుల్ as possible, లైక్ ఇన్ నాకు ఛాన్స్ వస్తే ఐ వాంట్ టు గెట్ ద హోల్ ఇండస్ట్రీ ఇన్ ఇట్, లైక్ ఆల్ మై ఫేవరెట్ యాక్టర్స్, డైరెక్టర్స్ లైక్ క్రిష్, తరుణ్ భాస్కర్, సందీప్కి చెప్పకుండా తీసుకొచ్చేసాం. బేసిక్లీ he didn't know what he was doing. So lots of people, because I want this to be from the industry, like industry తరఫున సావిత్రి గారికి ఇచ్చే ఒక ట్రిబ్యూట్, ఒక నివాళిలా తీయాలనుకున్నాం సినిమా. అండ్ ఈ సినిమా హిట్ ఎందుకు అవ్వాలనుకున్నా అంటే బికాస్ ఐ థాట్ సావిత్రి గారు డిజర్వ్స్ అ హిట్, హర్ లైఫ్ స్టోరీ డిజర్వ్స్ అ హిట్. అండ్ దట్స్ బేసిక్లీ వై మాకు అంటే సంస్కారం ఒకే చాలా భయం ఉండే బేసిక్లీ. ఐ థింక్ వీ డిడ్ ఇట్ విత్ అ లాట్ ఆఫ్ like responsibility and fear, and that's why we made sure nothing could be left to chance anukunta. And yeah, and it's basically this is exactly how you would want, like at a cinema teeste you want an audience to react a certain way and connect and emote a certain way, like more than just the result of it. And this I don't know what it is about the film, is one of a kind. I don't think we can repeat it again also. Just something, everything came together, like Savitri Garu's soul, anta cheppinattu it comes together.
and we are just lucky to be a part of this journey అనిపిస్తుంది. And yeah, and all my ADs are there, all first timers. So imagine making an entire film like this, 100 Rojul plus multiple star cast, different industries, cameraman who doesn't know the language, costume designer who doesn't know the language, everybody, every Telugu sariga andaru pillalu basically, and we did this and we achieved this, and it's great job guys. Okay, I think we're done with the work actually. Thanks everybody, and Anilki, thank you so much for coming. It's such a pleasure andaru ravadaniki, because it's really I wanted it to be like this even before I shot. Industry tarafuna Savitri gariki tribute, so it is our film, and thank you all for being here. Andariki namaskaram, good evening. I feel really happy this seeing this Telugu film industry, and Allu Aravind sir never recognizes me whenever he sees me anywhere. So I have to go and he knows my dad very well, he knows me also very well. Every time I have to go and introduce myself, uncle, I'm Keerthi, Suresh, Dutt. I think at least now you will recognize me. Thank you uncle, thank you. Thank you Swapna, Priyanka, Nagi. I think I just got a call from my mom saying my mom and dad were talking to Nagi, and I think my dad was in tears or something. Nagi, big thanks to Nagi for making this happen, and Priyanka and Swapna being two women and making this happen. I think without them, I don't know if this would have ever happened. I thought they were really cranky when we were shooting. Daily they used to come, do this, do that, this jewelry, this costume, that. I used to think, abba, we producers, what are they doing with the set daily? But I think if they were not there, this quality, what we see on screen would have not been there. And costumes, technicians, everyone, costumes. I think Gauri, Varshinara, Indrakshi, and so many girls behind the set, ADs, a lot of girls. It's one very nice vibe when you go into a set and you see a lot of women inside, and you feel so comfortable. And that was there in Mahanati daily. And Nagi, I haven't come to that. I'll come. I know Shivam is there. I'll definitely talk about it. Yeah, so production design. Shivam doesn't like calling him art director. He likes production design. So production designer Shivam Garu, thanks Andy. Tota Tarni sir and Danny, DOP. I think Danny killed it. Everyone keeps asking me in interviews about what is the rapport between you and you DOP. We had a great rapport. I think he's done his best, and that was the best for the movie. All technicians, I'm sorry if I'm missing out on names. Midnight అయిపోయింది, so కొంచెం మైండ్ బ్లాంక్గా ఉంది, ప్లీజ్ డోంట్ మైండ్. And a lot of people I have to thank Rajendra Prasad Garu. I always keep missing him. He's like my nana only. I think the first time I cried at the set was when it was a wrap up for him. We had a great chemistry, I think maybe more than Dulquer. So I miss him. And yeah, Dulquer, terrific actor. Dulquer, I think did his best. Sam being a star, doing such a wonderful character, because I don't know if if I was in her place, if I would ever think of doing a movie where there is another heroine leading the role. So I think hats off to Sam. Thank you, Sam. And we needed someone like Samantha to carry this character. And Vijay, I don't have to talk much about him. I just saw him leaving, so it's okay. Then yeah, so all the artists, Prakash Raj sir, Krish, so many people. Thank you so much. This has been a great journey for me.
from the beginning till the end. I think we shot for like 10 months. So this is like my first baby. So thank you all of you for giving me this opportunity, and thank you Savitri Ma. I think she blessed us. I think without her blessings, I don't think this would have happened. I was just talking to Vijay Chamandeshwari Garu even this evening. So she, after she finished the movie, I really wanted to know what she was going to say. She came and said, "If I ever need the warmth of my mother, I'll come to you." That was the first best compliment that I got. If I could make her daughter happy, it's, I mean, nothing like it. So I think Nagi started this off. He made it. Nagi, to your thoughts, to your brains, keep them safe. Don't go too much in sunlight. Thank you. Yeah, so I think big thanks to Savitri Ma, and thanks to everyone over here. So I really don't know. A lot of people are sitting in the dark. I'm yet to meet a lot of people. Thank you, and thank you Ashwini Dutt Garu. He's like I'm his fourth daughter, because I keep fighting with his first daughter always. So thank you so much. I'm sorry if I've missed on anything. Thank you. Thank you so much, Andy. It's extremely overwhelming. ఏదో అంటారు, ఇంట గెలిసి రచ్చ గెలవండి అని. సో ఇవాళ మాకు ఇంట గెలిచినట్టుంది మీ అందరినీ చూస్తుంటే. ఎక్స్ట్రీమ్లీ ఓవర్వెల్మింగ్. ఎందుకంటే ఈ సినిమా ఎస్పెషలీ లాస్ట్ 1 weekలో నేను చూసిన ఒక మొమెంటం దట్ ద హోల్ ఇండస్ట్రీ కమింగ్ టుగెదర్ టు సపోర్ట్ దిస్ ఫిల్మ్. బాగుంటుందో లేదో నిజంగానే ఎవరికి తెలియదు. అందరూ విషింగ్ దట్ దిస్ ఫిల్మ్ హ్యాస్ టు బి అ హిట్, అండ్ దిస్ ఫిల్మ్ ఇస్ లుకింగ్ గ్రేట్. ఇట్ జస్ట్ ఫెల్ట్ ఎక్కడో 7 ఏళ్ళుగా మిస్ అయిపోయిన వాంట్ అంతా ఒకేసారి వచ్చింది అనిపించింది. అప్పుడు అనిపించింది మా 7 ఏళ్ల వనవాసం అయిపోయింది. ఐ థింక్ వీఆర్ బ్యాక్ ఇన్ ద గేమ్ అని. అండ్ ఈ సినిమా అసలు అంటే being women, I mean, lot of times, lot of people, lot of it's not any gender based or any feministic stuff, but అవసరం లేదు కదా, ఎందుకు పెళ్లి చేసేసుకుని రిలాక్స్డ్గా ఉండొచ్చు కదా ఇంట్లో, ఎందుకు మీకు ఇలాంటి టెన్షన్లు ఇవి అని చాలా మంది అనేవాళ్ళు. అట్ ద సేమ్ టైం ఎందుకు ఆయన శుభ్రంగా ఆయన పేరు డబ్బు అన్ని చెడగొడుతున్నారు అనేవాళ్ళు కూడా అన్నారు కూడా చాలా మంది. ఎక్కడో ఒక తపన, వి గ్రూ అప్ ఇన్ దిస్, వి watched our hero falling, getting up, but having the same freaking passion for cinema. It's unreal. అంటే అది చూసి పెరిగిన వాతావరణంలో ఎందుకో we were drawn to this, and it's been like a constant search for ourselves to prove it right here, and finally we got it right, I guess. And also ఈ సినిమా నేను నాగి 2 ఏళ్ళ ముందు విజయ్ గారిని కలవడానికి వెళ్ళాం చెన్నై. వెళ్ళి ఆవిడ పక్క సందులో హబీబుల్లా రోడ్లో ఆవిడ ఇల్లు ఉంది. ఆవిడతో మీటింగ్ అయిపోయింది ఇన్ అనదర్ హౌస్. సో వాళ్ళు గోయింగ్ వి సెడ్ లెట్స్ జస్ట్ స్టాప్ బై అండ్ సీ దట్ హౌస్ నో అని ఆగి ఆ ఇల్లు చూసామండి. చూసి ఇట్ ఇస్ స్టిల్ అ పార్ట్ ఆఫ్ ప్రెడామినెంట్ పార్ట్ ఆఫ్ ద హౌస్ ఇస్ స్టిల్ లెఫ్ట్ దేర్. అమ్మో ఈవిడ ఇక్కడ ఉన్నారా, ఈ పోర్టికోలో తిరిగిందా, ఈ మొక్కలు ఆవిడ పెట్టినవి ఉంటాయి, రకరకాల థాట్స్. 2.5 years అయింది. దాని తర్వాత మళ్ళీ వెళ్ళాం చెన్నై. మళ్ళీ వెళ్ళాం, నేను నాగి ప్రియాంక ముగ్గురు వెళ్ళాం. ద ఓన్లీ క్వశ్చన్ దిస్ టైమ్ వాట్ వీ హ్యాడ్ ఇస్ why us, why did you choose us to tell your story? Because everything that happened in this film, మా కృషి మాతో పాటు 150 మంది చేసిన పని అనే కాకుండా ఏదో ఒక సూపర్ పవర్ మాతో ఇది చేయిస్తుంది, ఏ అడ్డంకులు లేకుండా ఆవిడ కథ చెప్పించుకోగలుగుతుంది అనిపించింది. సో ఇట్ ఈస్ బియాండ్ అవర్ రీచ్ ఆల్సో, అండ్ I think this is the best gift we could give you, Daddy. ఇప్పుడు అందరం రిటైర్ అయిపోయినా పర్లేదు. I'm very thoughtful of Arvind uncle to do this for us. Thank you so much, uncle.